పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీ చేపట్టారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుండి భారతమాత విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అమరుల కుటుంబాలకు సంఘీభావంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల అమానుష దాడి పిరికిపందల చర్య. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభావిస్తుంది. ఈ దుస్సంఘటనలో మృతుల కుటుంబాలకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్రమైన భావనతో ప్రజాస్వామ్యం పరిమళిల్లుతోంది. ఈ టెర్రరిస్టుల దాడులు మా ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవు. ఈ విషయంలో మా అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటుంది. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. అందరం సంఘటితంగా నిలబడాల్సిన సమయం ఇదని సజ్జల తెలిపారు. నిన్న కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల అమానుష దాడి, అది ఒక పిరికిపందల చర్య. ఇది హ్యుమానిటీ మీద, మానవత్వం మీద జరిగిన దాడిగా భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారి ఆత్మకు ఈ దుస్సాహసం, వాళ్ళు చేసిన దుస్సాహసంలో, ఈ దుస్సంఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మన భారతీయ పవిత్రమైన భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్రమైన భావనతో మన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందో, ఇక్కడ వెలుగొందుతోందో, దాన్ని సింబాలిక్గా ఎక్స్ప్రెస్ చేసే దిశగా, అలాగే ఇలాంటి పిరికిపందల చర్యలు, టెర్రరిస్టుల అటాక్స్, ఉన్మాద చర్యలు ఈ సంకల్పాన్ని, ఉక్కు సంకల్పాన్ని చెదరగొట్టలేవని తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు, ఆయన నిర్ణయం మేరకు ఈరోజు ర్యాలీలు జరుగుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా 2 కుటుంబాలు వాళ్ళ ఆప్తులను కోల్పోయాయి. అక్కడికి మా సీనియర్ నాయకులు వెళ్తున్నారు. ఈ కష్టకాలంలో వాళ్ళందరికీ మేము ఫిజికల్గా ఇక్కడ నుంచి కాకపోయినా రాష్ట్రంలో ఉండే కుటుంబాల దగ్గర సీనియర్ నాయకులు పోతున్నాం. మిగిలిన వాళ్ళకు కూడా మా సానుభూతి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం.